దళిత యువకులపై దాడి చేసిన జనసేన నేత రాజేష్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మాల మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్. వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన దళిత యువకుడిని కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టిన జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్ను జనసేన పార్టీ నుండి తక్షణం సస్పెండ్ చేయాలని మాల మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్స నాగరాజు డిమాండ్ చేశారు. వేమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొందేందుకు తనకు బినామీగా ఉండలేదని, ఓసా రాజేష్ బౌతుల కొండయ్యను కులం పేరుతో దూషించి కొట్టడం అమానుషమన్నారు. తక్షణం రాజేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాధితుడు కొండయ్య, మాజీ ఎంపీటీసీ సునీల్, దాసరి ప్రతాప్, కనపర్తి నాంచారయ్య తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులకు నా వందనాలు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా వాళ్ళు దళితులపై జరిగే దాడులను కూడా కవర్ చేయని సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చి ఏదైతే బాధితుడు బౌతుల కొండయ్య చావలి గ్రామ నివాసి వేమూరు నియోజకవర్గం అతని మీద జరిగినటువంటి దాడిని మీడియా సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పాలని ఆలోచనతో మేము ఏదైతే ఉన్నామో దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము. మొన్న 22వ తారీఖున వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి ఓసా రాజేష్ అనేటువంటి వ్యక్తి దళితులకు సంబంధించినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో, మహిళా ఉన్నతి లోన్లు కానివ్వండి, లేదంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, అవి నాకే కావాలి, మీ పేర్ల మీద బినామీగా నేను తీసుకుంటాను అని భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నటువంటి ఘటనలు గత ఆగస్టులో జరిగింది. అదేవిధంగా